హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజన హ్యాపీ హోమ్. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ప్రజెంట్ మాకు ప్రతి సండేని ఒక కొత్తగా ఎలా చేయాలి అని ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే నిహారిక దగ్గరికి వచ్చాము, అవుటింగ్కి వెళ్ళాలి. సో ఈసారి ఏం కొత్తగా కొంచెం నిహారిక హ్యాపీగా ఉండేటట్లు ఏం చేయాలి అని ఆ ఆలోచనలో ఉన్నాము. ప్రజెంట్ మా సిచ్యువేషన్ అయితే నిహారిక గురించి తప్ప వేరే ఏ ఆలోచన లేదు, ఎట్లా ఉంది ఏంది అని. కాకపోతే అక్కడ పిల్లల్ని అందరినీ అక్కడికి వెళ్ళినప్పుడు హాస్టల్లో పిల్లలందరినీ చూస్తే మన ఒక్కళ్ళమే కాదు, చాలా మంది హాస్టల్లో జాయిన్ చేశారు. నిహారిక కంటే ముందు 3వ క్లాసు 4వ క్లాస్ అప్పుడే పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. వాళ్ళు కొంచెం హాస్టల్లో సీనియర్స్ లాగా ఉన్నారు, నిహారిక క్లాస్ వాళ్ళే. వాళ్ళందరినీ చూసినప్పుడు మనం ఒక్కళ్ళమే కాదు కదా, ఇంకా ముందు నుంచి జాయిన్ చేసి ఉన్నారు అనిపిస్తుంది. కాకపోతే ఇంటికి వచ్చినప్పుడు మాత్రము ఏందో అదొకలాగా ఉంది అనమాట. అటు ఇటు కానీ యుద్ధం లాంటిది సిచ్యువేషన్ మేము ఫేస్ చేస్తున్నాము. ఓ పక్క మంచిగా గెలవాలని ఉంది, ఆ గెలిచే క్రమం అయితే చాలా కష్టంగా గడుస్తుంది అనమాట రోజులు. అదే విధంగా అటు ఇటు కాకుండా ఉంది మా పరిస్థితి అయితే. కాకపోతే బేసిక్స్ లేకుండా మనం తర్వాత ఎప్పటికైనా హాస్టల్లో జాయిన్ చేయాల్సిందే. బేసిక్స్ లేకుండా తర్వాత మనం ఎంత బాగా చదువు చెప్పించినా కానీ ఆ చదువు కొంచెం తలకెక్కడం చాలా కష్టము. ముందు పునాదులు బాగుంటేనే పైన బిల్డింగ్ ఎంత అందంగా కట్టినా కానీ బాగుంటుంది. పునాది సరిగా లేకుండా పైన ఎంత అందంగా కట్టినా కానీ అది దానికి బీటలు వారడం అయితే సహజంగా. అది ఆలోచించే ఇప్పుడు చాలా కష్టంగా రోజులు గడుస్తున్నా కానీ ఫ్యూచర్ బాగుండాలన్న ఉద్దేశంతోనే కష్టాన్ని కూడా భరిస్తూ ఉన్నాము. కాకపోతే నిహారిక ఎట్లా ఉంటుందన్న ఫీలింగే ఇంకా బాధగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే అక్కడ వాళ్ళంతా బాగానే ఉంది అని చెప్తున్నారు. అయినప్పటికీ మళ్ళీ ఫోన్ చేయడం, అడగడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కామన్గా. ఇప్పుడైతే మేము పార్క్ తీసుకొచ్చామన్నమాట. ఈవినింగ్ కొంచెం అవుటింగ్ ఉంటుంది కదా, పిల్లలు సరదాగా ఆడుకుంటారని. పిల్లల్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ లేకుండా ఉంచుకోవడం అయితే ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. మనం మామూలుగా బట్టలు, మంచి ఫుడ్, మంచి ఇవన్నీ పెట్టగలుగుతాము. కాకపోతే బేసిక్స్ అయితే నేర్పించలేము అనమాట. అది మంచి స్కూల్లో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. మా నిహారిక విషయంలో మాత్రం నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. 1 మంత్కే మాకు చాలా మంది సలహాలు కానీ ఇచ్చారు. ఇప్పుడే ఎందుకు బయట హాస్టల్లో అని, ఎప్పుడో పై చదువుల కోసము బయటికి పంపించేసి అసలు పునాదులు సరిగా లేకుండా, బేసిక్స్ లేకుండా పైన మనం ఎంత చదివిస్తే వాళ్ళు ఏం సక్సెస్ అవ్వరు. ఇలాంటి చదువులు చదివిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 10th వరకు చదువుకున్నా కానీ వాళ్ళు మంచిగా సక్సెస్ఫుల్గా దేనిలో అయినా రాణించగలరు. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఊరికే చదివామా డిగ్రీ పట్టాలు వచ్చినాయా అలా కాకుండా మంచిగా అంటే మన లైఫ్కి చదువుని అన్వయించుకొని మన ఫ్యూచర్ బాగుండాలని, బాగుండడం కోసం ఆ చదువుని యూజ్ చేసుకోవాలన్నది నా అభిప్రాయం అన్నమాట. ఇప్పుడైతే నిహారిక కోసము నిహారిక ఫ్రెండ్స్ అనమాట, ఈ అమ్మాయి నిహారికతో పాటు హాస్టల్లో ఉంటుంది. ఆ అమ్మాయి కూడా అవుటింగ్కి వచ్చి పార్క్ వచ్చింది. నిహారిక కోసము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మలతో కానీ ఫ్రెండ్షిప్ చేయాల్సిన సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే మంచిగా పేరెంట్స్ మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే ఈ పిల్లలు ఇంకా ఎక్కువగా క్లోజ్గా ఉండడానికి అవకాశం ఎక్కువ కాబట్టి ఇలా వాళ్ళ అమ్మలతో కానీ ఫ్రెండ్షిప్ చేస్తున్నా అనమాట. ఇప్పుడైతే జోయిత లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఎక్కలేదని ఒకటే గోల. ఇప్పుడైతే అది ఎక్కి మంచిగా రైడింగ్ చేస్తుంది. ఇలా హాస్టల్ లైఫ్లో పేరెంట్స్కి దూరంగా ఉన్నామన్న బాధ ఎక్కువగానే ఉంటుంది. ఇది మన లైఫ్లో మంచిగా యూజ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. మన సొంతంగా మన నిర్ణయాలు మనం తీసుకోవచ్చు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అలాంటి కెపాసిటీ మనకు వస్తుంది అనమాట. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్. నేను ఎవరి హెల్ప్ తీసుకోను. ఎంత పెద్ద క్లిష్టమైన సమస్యలని కూడా నేనే సొంతంగా పరిష్కరించుకుంటానమాట. ఎవరి హెల్ప్ తీసుకోను, పేరెంట్స్ హెల్ప్ కానీ ఏ విషయంలో కానీ. అంటే నా సమస్యలు నేనే పరిష్కరించుకోగలుగుతాను అనమాట. ఇంతే అండి. నష్టాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి లైఫ్ అంటే. ప్రజెంట్ సిచ్యువేషన్లో నిహారిక ఫ్యూచర్ కోసము మేమైతే ఇప్పుడున్న ఫేజ్ని మాత్రం చాలా
కష్టంగా దాటుతూ ఉన్నాం అనమాట. ఇంతే అండి ఈరోజు ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంతేగాని హాస్టల్లో ఎందుకు జాయిన్ చేశారు, మళ్ళీ ఇవి సోదంతా మాకెందుకని మాత్రం కామెంట్ చేయొద్దు. ఎందుకంటే ఫ్యూచర్ బాగుండాలనే జాయిన్ చేసామన్నమాట. మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.